వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇక్కడ డిగ్రీ పూర్తయ్యాక ఎంఎస్ చేయడానికి యూఎస్ కానీ అదర్ స్టేట్స్ కానీ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి ప్రస్తుతం బయట పరిస్థితులు బాగలేవు కాబట్టి 1 year కోర్స్ అలాగే 6 months కోర్స్ చేస్తూ ఉన్నారు. మరి ఈ కోర్సెస్ చేసిన వాళ్ళకి జాబ్స్ వస్తాయా, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, సజెషన్స్ ఇవ్వడానికి మనతో ఉన్నారు కెరియర్ కౌన్సిలర్ రమేష్ దేవబతిని గారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. స్టూడెంట్స్ అందరూ ఒక డిస్టర్బెన్స్లో ఉన్నారు. చాలామంది ఎంఎస్ చేయడానికి యూఎస్కి వెళ్ళాలని, యూకే వెళ్ళాలని అని చాలామంది కలలు కన్నారు. కానీ కొన్ని డేస్ నుంచి అస్సలు సిచ్యువేషన్ బాగాలేదు. సో వాళ్ళు కొంతమంది టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది 6 months కోర్స్ అని 1 year కోర్స్ అని చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటారు ఫ్యూచర్, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? షూర్ అండి. అంటే ఈ పరిస్థితి రావడానికి కారణం అంటే అబ్రాడ్లో లాస్ట్ 2-3 years నుంచి కొంచెం కొన్ని కంట్రీస్ మేజర్గా వెళ్ళేది మన వాళ్ళు యూఎస్ఏలో సిచ్యువేషన్స్ మారిపోయినాయి. యూకేలో కూడా ఆల్మోస్ట్ అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మన స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్స్ ఉంటే వాళ్ళు సర్వైవ్ ఈజీగా అవుతారు. ఆ పార్ట్ టైం జాబ్స్ లేవు అండ్ అక్కడ సిచ్యువేషన్స్ కూడా బాగాలేదు కాబట్టి ఈ ఇయర్ అయితే చాలామంది వెళ్ళలేదు. అండ్ ఒక 4-5 years బ్యాక్ నుంచి అందరు స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మేజర్గా జాయిన్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చారు. వాళ్ళందరికీ కావాల్సింది ఎంఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఏఐ ఇవే కావాలి. సో ఇండియాలో చాలా యూనివర్సిటీస్లో ఆ పర్టికులర్ స్పెషలైజేషన్స్ పీజీ కోర్సెస్ లేవు. సో దానికి అబ్రాడ్ వెళ్తారు అండ్ అక్కడ వర్క్ పర్మిట్స్ వస్తాయి. పీజీ అయిపోయిన తర్వాత అక్కడ సెటిల్మెంట్ అవ్వచ్చు అని మన వాళ్ళ డ్రీమ్ ఉంటుంది. చాలామంది వెళ్తారు, కొంతమంది వెళ్ళారు ఈ ఇయర్, కొంతమంది వెళ్ళారు. బట్ స్టిల్ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఈ ఇయర్ ఇండియాలో ఏదో ఒక మంచి యూనివర్సిటీలో ఎంబీఏ ఆర్ ఎంసీఏ ఆర్ ఎంటెక్ జాయిన్ అయ్యి దాంతోపాటు దాన్ని చదువుతూనే కొంచెం కష్టపడి ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటే, అంటే స్కిల్ నేర్చుకోవాలి అంటే చాలామంది అనుకుంటారు ఎడ్టెక్ కంపెనీలో 60,000, 70,000, ₹1,00,000 కోర్స్ ఫీజు కట్టాలి, అదంతా మాకు మనీ లేవు అనుకునే వాళ్ళకి ఏంటి అంటే స్కిల్ ఇండియా, డిజిటల్ స్కిల్ ఇండియా వెబ్సైట్లో, అది సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ అండి, దాంట్లో ఎన్రోల్ అయితే చాలా కోర్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయి. సో ఆ కోర్సులు నేర్చుకోవడం వల్ల వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకొని ఆ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఈ సైమల్టేనియస్గా ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ చదవడం వల్ల నేను మళ్ళీ ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కూడా నార్మల్ కాలేజ్లో ఏదో సర్టిఫికేషన్ కోసమో క్వాలిఫికేషన్ కోసమో చదవనట్లేదండి. ఒక మంచి యూనివర్సిటీ లైక్ ఇప్పుడు హైదరాబాద్లో రీసెంట్గా అమిటీ యూనివర్సిటీ స్టార్ట్ అయింది. అమిటీ యూనివర్సిటీ వాళ్ళు ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ 3 కోర్సులు స్టార్ట్ చేశారు ఇయర్ 2025లోనే. ఆ కోర్సెస్ అన్ని కూడా వాళ్ళు 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఇస్తున్నారు. అండ్ వాళ్ళు మంచి అప్ టు 100% స్కాలర్షిప్ కూడా ఇస్తున్నారు బేస్డ్ ఆన్ దేర్ ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ పర్సంటేజెస్ బేస్ చేసుకొని అప్ టు 100% స్కాలర్షిప్ ఇస్తున్నారు ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ ఫ్రీగా వస్తే సెకండ్ ఇయర్ కూడా వాళ్ళు బేస్డ్ ఆన్ ఫస్ట్ ఇయర్లో వచ్చే సిజిపిఎన్ బేస్ చేసుకుని సెకండ్ ఇయర్ కూడా స్కాలర్షిప్ ఇస్తారు. సో మెరిట్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ట్రై చేయొచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు మెరిట్ లేదు, కొంచెం నామినల్ ఫీజే ఉంది వాళ్ళది, నేను చూశాను. ఆ నామినల్ ఫీజుతో వాళ్ళు ఫీజు కట్టలేనప్పుడు విద్యాలక్ష్మి స్కీమ్ కింద ఎడ్యుకేషన్ లోను 2-3 lakhs ఉంటాయి పీజీ ఫీజెస్ అన్ని కూడా 2-3 yearsకి. ఎంబీఏకి అయితే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఎంటెక్, ఎంసీఏకి 3-4 lakhs ఉంటుంది మ్యాక్సిమం. ఆ లోన్ తీసుకొని కూడా వాళ్ళు చదువుకోవచ్చు. సో వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత దే కెన్ పే ఆఫ్టర్ 1 year అది. సో అది ఎవరికైతే ఫైనాన్షియల్గా నీడ్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. నార్మల్ వాళ్ళు దే కెన్ జాయిన్ అండ్ వాళ్ళు పే చేసుకుని వాళ్ళు చదువుకోవచ్చు. ఏదో చదువుతున్నాం క్వాలిఫికేషన్ కోసం చదువుతున్నాం అని కాకుండా చదువు అని పర్ఫెక్ట్గా, సీరియస్గా, ఫోకస్డ్గా వాళ్ళు ఏ స్పెషలైజేషన్లో అయితే ఏ టాపిక్ అయితే తీసుకుంటారో, అంటే ఎంటెక్లో లైక్ ఏఐ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, కంప్యూటర్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ కావచ్చు, ఈ స్పెషలైజేషన్స్ ఉన్నాయి అమిటీలో. సో ఆ స్పెషలైజేషన్ దానికి సంబంధించిన కోర్స్ కూడా బయట కూడా నేర్చుకుంటూ దాన్ని ఫినిష్ చేస్తే ప్లేస్మెంట్స్ వస్తాయి కాబట్టి అప్పుడు ఆ ప్లేస్మెంట్ ఆపర్చునిటీని యూస్ చేసుకోవచ్చు. బయట వాళ్ళు అదే కోర్స్ నేర్చుకుంటారు బట్ ప్లేస్మెంట్స్ రావు అండ్ ఆ గ్యాప్ వస్తుంది. 6 months కాస్త 1 year అయిపోతుంది. ఆ 1 yearని ఇది చేయడానికి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ పెడతారు, మళ్ళీ దాన్ని ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వలేరు అక్కడికి వెళ్ళాక. సో ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది, ఎక్స్పీరియన్స్ కవర్ చేయడం అంత ఈజీ కాదు. సో స్టూడెంట్స్ కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకుంటే దిస్ ఈస్ ద రైట్ టైం యాక్చువల్లీ ఫర్ ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఫార్మసీ అడ్మిషన్స్కి. సో వాళ్ళకి ఏదైనా గైడెన్స్ కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.